నమస్కారం. వార్తా న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో యోగా కార్యక్రమం. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత జూన్ 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు. ఆరోగ్య జీవనానికి యోగా మార్గమని వ్యాఖ్యలు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని హరీష్ రావు విమర్శ. పాలమూరు ప్రాజెక్టుకు ఆమోదం ఇస్తేనే బనకచర్లకు ఒప్పుకుంటామని వ్యాఖ్య. కృష్ణా జలాల అంశంలో తెలంగాణ హక్కులను ప్రభుత్వం కాపాడలేదని ఆరోపణ. వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబాటు. గుంటూరులో ఏపీ టెక్స్టైల్స్ మిల్స్ అసోసియేషన్ సర్వసభ సమావేశంలో పాల్గొన్న మంత్రి పెమ్మసాని. రాష్ట్రంలో టెక్స్టైల్ రంగం 75,000 మందికి ఉపాధి. సంగారెడ్డిలో తెలంగాణ రక్షణ సేన జెండా పండుగలో పాల్గొన్న కవిత. ఉచిత విద్య, వైద్యాన్ని ప్రజల హక్కుగా అమలు చేస్తామని హామీ. ప్రధాన రాజకీయ పార్టీలు ఈ రంగాల్లో విఫలమయ్యాయని విమర్శ. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యం నిర్వహించిన జెండా పండుగ కార్యక్రమంలో పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత పాల్గొని జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఆమె ఉచిత విద్య, ఉచిత వైద్యం, జిల్లా అభివృద్ధి అంశాలపై మాట్లాడారు. పేద మధ్యతరగతి ప్రజల శ్రేయస్సు కోసం తెలంగాణ రక్షణ సేన పార్టీని స్థాపించినట్లు చెప్పారు. గత 3 దశాబ్దాలుగా అధికారంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందించడంలో విఫలమయ్యాయని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యాన్ని ప్రజల హక్కుగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లాలోని పలువురు రాజకీయ నాయకులు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సింగూరు ప్రాజెక్టు, జహీరాబాద్ బుల్లెట్ ట్రైన్ వంటి అంశాలపై కూడా ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. ప్రాంతీయ పార్టీ ద్వారానే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని కవిత అన్నారు. ముఖ్యంగా సంగారెడ్డి యూత్ కి, మహిళలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, నీకు మన ప్లేస్ యొక్క హిస్టరీ తెలవాలి. చరిత్ర తెలుసుకున్నోడే భవిష్యత్తును నిర్మించగలుగుతాడని చెప్తారు. చరిత్ర ఏంటంటే, అప్పుడు ఆంధ్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు, మనం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు అందరూ మనల్ని అన్నారు, ఈ తెలంగాణ ఏడికేలు వచ్చింది, అసలు తెలంగాణ పేరెక్కడుంది అని అడిగితే, ఆనాడు తెలంగాణ జాగృతి చరిత్రకారులందరినీ పట్టుకొని వెతికి ఇదే మన సంగారెడ్డిలో తెల్లాపూర్ ప్రాంతంలో మొట్టమొదటిసారి చరిత్రలో తెలంగాణ పదంతోనున్న శిలా శాసనాన్ని పట్టుకొని ఒక గుడి ఎట్లా కడతారో అట్లా ఆ శాసనానికి ఒక మండపం కట్టి ఇదిరా మా తెలంగాణ చరిత్ర అని సగర్వంగా అందరికీ కూడా చెప్పుకున్నాం. అందుకే అంటున్నా, సంగారెడ్డి అంటే ఆషామాషి కాదు. సంగారెడ్డి అంటే చాలా చరిత్ర ఉన్నటువంటి ప్రదేశం. మరి అటువంటి సంగారెడ్డిలో పుట్టినందుకు మీరు ఇవాళ మీతో పాటు ఇక్కడ తెలంగాణ రక్షణ సేన జెండా ఎగరేస్తున్నందుకు నేను సంగారెడ్డి నేల తల్లికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా, ప్రణమిలుతున్నా. మరి ఇటువంటి సంగారెడ్డిలో పుట్టినటువంటి మనం ఎట్లా ఉండాలి? టైగర్ లెక్క ఉండాలి. మన హక్కుల కోసం, మన ప్రజల కోసం, మన ఉద్యోగాల కోసం, మన వనరుల కోసం, మనకు రావాల్సిన ప్రతి ఒక్క అంశం కోసం పిడికిలి బిగించి కొట్లాడడానికి సిద్ధంగా ఉండాలి. మరి ఇవాళ అట్లా కొత్తగా మీతో పాటు కలిసి కొట్లాడతామని తెలంగాణ రక్షణ సేనను ముందుండి నడిపించడానికి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు బాలయ్య గారు ఇవాళ ఇక్కడికి వచ్చినారు. వారు సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు. వారి నాయకత్వంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మరి సంగారెడ్డి పట్టణంలో తమ్ముడు దయాకర్ రెడ్డి గారు, సంఘమిత్ర గారు ముందుండి ఇగో ఈ జెండా పట్టుకుంటాం, తెలంగాణను సమూలంగా మార్పు తెచ్చుకుంటామని చెప్పి. ఇవాళ తెలంగాణలో రకరకాల పార్టీలు ఉన్నాయి. బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, భారత రాష్ట్ర సమితి ఉన్నది. మరి ఇంకో కొత్త పార్టీ ఏమవసరమని మీరు వెళ్ళినప్పుడు ప్రజలు మిమ్మల్ని అడుగుతారు. అడిగినప్పుడు మీరు ఒకటే చెప్పండి, ఎన్ని పార్టీలు ఉన్నా కూడా ఇవాళ ఎవరినన్నా పిల్లల్ని చదివించుకుందామంటే, ప్రైవేట్ స్కూల్కి పోదామంటే ఫీజులు కట్టలేని పరిస్థితిలో పేద మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. సర్కార్ స్కూల్కి పోదామంటే స్కూల్ ఉంటే టీచర్ ఉండదు, టీచర్ ఉండే బల్పం ఉండదు అన్నటువంటి పరిస్థితి సర్కార్ స్కూళ్ళలో ఉన్నది. మరి ఎట్లా చదివించుకోవాలి పేదవాళ్ళు పిల్లల్ని? 3 పార్టీలు ఉన్నాయి, కరెక్టే. పార్టీకి కార్యకర్తలే మూలమని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన గోషామహల్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు, సముచిత స్థానం లభిస్తుందన్నారు. కేసీఆర్ పాలనలో గోషామహల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని గుర్తు చేశారు. బోనాల ఉత్సవాలకు నిధులు ఇచ్చిన చరిత్ర కేసీఆర్దేనన్నారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ప్రజలతో కలిసి పోరాడాలని కార్యకర్తలకు సూచించారు. ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమంలో అప్రమత్తంగా ఉండాలని, 18 సంవత్సరాలు నిండిన వారిని ఓటర్లుగా నమోదు చేయాలని కోరారు. నంబర్ 1 మెంబర్షిప్ చేసినాం. ఇప్పుడు కూడా చేయాలనేది కూడా లేదు. డిజిటల్ మెంబర్షిప్ కాబట్టి మీరు జాగ్రత్తగా లాస్ట్ టైం లాగా పుస్తకాలు ఏది పడితే అది రాసినట్టు కాదు, మంచి చేయండి. ఎవరు బ్రహ్మాండంగా చేయగలిగితే అందరూ కలిసి బ్రహ్మాండంగా చేయండి, అభ్యంతరం ఏం లేదు. మీకు అన్నిటికంటే ప్రధానమైనది రేపు కార్పొరేషన్ ఎలక్షన్ వస్తే కూడా ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఎవరైతే అమలు చేస్తున్నారో నువ్వు క్యాండిడేట్ నేను క్యాండిడేట్ ఎవరి క్యాండిడేట్ కాదు. ఎవరైతే బలంగా తిరిగి ప్రజలలో మన్ననలు పొందుతారో వాళ్ళే క్యాండిడేట్లు అవుతారు. ఇంతకుముందులాగా వాళ్ళకి పొట్టు పెట్టి పిలవాలనేది కూడా పార్టీకి లేదు. ఎందుకంటే కొంతమంది పోయేటోళ్ళు పోతుంటారు, వచ్చేటోళ్ళు వస్తుంటారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉండి ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారి పార్టీ దీనికి సాగు ఉండదు. ఇది పోయేటోడు పోతూనే ఉంటాడు, వచ్చేటోడు వస్తూనే ఉంటాడు. చాలా మంది ఏంటంటే ఆ బస్తీలా డివిజన్లా ఏరియాలో ఏమనుకుంటారంటే నేనే సీనియర్ లీడర్ని, నేను ఉంటేనే పార్టీ ఉంటుంది, నేను చెప్పిందే నాకు నిద్రలకి లేచిందే నేను చెప్పినప్పుడే మీటింగ్ జరగాలి, లేకపోతే లేదు, హైకమాండ్ కూడా నా చూపులో ఉండదు అనుకుంటారు. నీ ఇంటి పక్కనే 10 మంది తయారవుతారు. ఆ విషయం వాళ్ళు మర్చిపోయింది. రాజకీయాలలో నేను గోషామహల్ నియోజకవర్గంలో ఏం చేయలేదు మీరు చెప్పండి. 30 సంవత్సరాల చరిత్రలో ఏ ప్రభుత్వాలు చేయనటువంటి కార్యక్రమాలు చేసినాం. తూర్పేటలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినాం, కోడిగ కబ్బర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినాం, కట్టల మండిలో కట్టించినాం, మురుదార్ బాగ్లో కట్టించినాం. ఉస్మాన్ గంజ్ దగ్గర వర్షాలు వస్తే ఏ భయంకరమైన పరిస్థితి ఉంటుందో దాన్ని ఆ మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి షాప్ తొలగించి దాన్ని ఒక ఫ్లైఓవర్ మాదిరి చేసి కిందికైనా వాటర్ ఫ్రీగా పోయేటట్టు మేము వయా గౌరీగూడ నుంచి గురుద్వార గౌరీగూడ ప్రాంతాల నుంచి ఇబ్బంది లేకుండా ఒక మేజర్ కార్యక్రమాలు చేసినాం. అదేవిధంగా శాఖరవాడి ఉన్న రోడ్ పడిపోతే దగ్గర నుండి ఆ కార్యక్రమాలు చేసినాం. ఈరోజు హైదరాబాద్ రాష్ట్రం దేశం ఎక్కడైనా కానీ బేగం బజార్ మచ్చి మార్కెట్ అంటే ఎవరు పట్టించుకోలేదు. 10 కోట్ల రూపాయలు పెట్టి అద్భుతమైనటువంటి మచ్చి మార్కెట్ కట్టించింది మనం. మీకు చుడి బజార్ ప్రాంతంలో బిగ్గర్ సెక్షన్ హౌసింగ్ ఇంతకుముందే తమ్ముడు చెప్పాడు, ఏదో అది పెన్షన్ పడిపోతున్నాయి అని చెప్పి. అదేవిధంగా బస్తీ దవాఖానా మీకు తూర్పేటలో కానివ్వండి, అనేకమైన గన్పౌండర్లో కానివ్వండి, మరి అదేవిధంగా బేగం బజార్ ప్రాంతంలో కానివ్వండి, బేగం బజార్లో సీలోని ఇంటి దగ్గర ఒక కమ్యూనిటీ హాల్ కూడా కట్టించినాం, అద్భుతమైనటువంటి కమ్యూనిటీ హాల్. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉస్మానియా హాస్పిటల్ పక్కన ఆ డ్రైనేజీ ప్రాబ్లం ఉంటే దాన్ని పర్మనెంట్గా సాల్వ్ చేసినాం. అదేవిధంగా అక్కడ బాత్రూమ్ లో ప్రాబ్లం ఉంటే విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో పోలీస్ థీమ్ తో నిర్వహించిన యోగా కార్యక్రమం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు కొనసాగనున్నట్లు తెలిపారు. యోగా ఆరోగ్యకరమైన జీవనశైలికి మార్గమని, ప్రతి ఒక్కరూ దాన్ని రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా యోగా అందిస్తుందన్నారు. ఒత్తిడిని అధిగమించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని హోంమంత్రి అనిత వివరించారు. మనం నెక్స్ట్ జనరేషన్స్ కి అందించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి గారు ఐక్యరాజ్య సమితిలో తీసుకున్న ఒక నిర్ణయం, దానికి ప్రపంచ దేశాల తాలూకా ఆ రోజు మద్దతు మనందరికీ కూడా తెలుసు. దానిలో భాగంగానే ఈ రోజు ప్రత్యేకంగా యోగా డేని సెలబ్రేషన్స్ ని 14 రోజులు చేయాలని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్, ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఈ రోజు నిర్ణయం తీసుకొని దానిలో భాగంగా ఈ రోజు నుంచి స్టార్ట్ చేసాం. ఈ రోజు కూడా విజయవాడ కమిషనరేట్ లో
ఈరోజు పోలీస్ థీమ్ కింద ఈరోజు ఒక యోగా డే సెలబ్రేట్ చేసుకున్నాం. దానికి వేదికగా విజయవాడ కమిషనరేట్ ముఖ్యంగా రాజశేఖర్ బాబు గారు దీనికి ఇనిషియేషన్ తీసుకుని ఇక్కడున్న అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని అందరి చేత కూడా యోగా చేయించడం జరిగింది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి పోలీస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఎస్ఐలు, సీఐలకు కూడా హెచ్చరికలు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. అధికారుల తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ పలువురు పోలీస్ అధికారులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తిరగబడతారు జనం, రావాల్సిందే, మా పొద్దు రిజిస్ట్రేషన్ చేయాల్సిందే అని విడిచిపెడతాం. ఏంటిగా డ్రెస్ టు ప్రొటెక్ట్ పీపుల్, టు ప్రొటెక్ట్ పీపుల్. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆ రోజు మమ్మల్ని పోటీ చేయనీయలేదు. నేను రిక్వెస్ట్ చేస్తాను ఈ పెద్ద నాయకులకి అందరికీ, మంచి పోస్టులు ఉన్నాయి, వాళ్ళకు ధైర్యం ఉంది, 2 మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు దండిగా మంది ఉన్నారు. ఏమే ఆ రోజు మీకు తెలుసు మన తెలుగుదేశం కార్యకర్తలు ఎంత అవసరపడినది. డెమోక్రసీ లేదు ఆవద్దు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ పొద్దు ఈ పోలీసు వాళ్ళే పైన ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయని హౌస్ అరెస్ట్లు, ఒకవేళ నామినేట్ చేస్తే రిగ్గింగ్. అందుకే నేను కోరుతాను, మా హయాంలో ఈ ఎలక్షన్ జరిగింది, దాంట్లో కొందరు యునానిమస్ అయినారు, అక్కడ యునానిమస్ కావాల్సిందే. పోటీ పడిన చాట రిగ్గింగ్ చేసినారు, ఆడ రిగ్గింగ్ చేయాల్సింది ఎవరు? పోలీసు వాళ్ళు చెప్పిన 2 పేర్లు చెప్పిన అన్ని ఉన్నాయి. ఎట్లా చైతన్య ఇంకా సస్పెండ్ అయిపోతే కూడా రాలే. జస్వాల్ కేసులో ఎవరు లోపల ఉన్నారు? పోలీసు వాళ్ళు. ఎవరున్నారు లోపల? మేము లేమే, వీళ్ళున్నారు. ప్రజల్ని కాపాడండి. పేపర్లలో చూస్తాను నేను ఏమన్నా గబ్బు. మీరు అనుకుంటారేమో నీ కొడుకు ఎస్ఐ గాని సిఐ గాని కాలేడు, వాడికి మాకు వచ్చిన ప్రాబ్లమ్స్ వానికి వస్తే ఎవరు సేవ్ చేసేది? ఈ దేశంలో లా అండ్ ఆర్డర్ డన్ బై ద పోలీస్. ఇవన్నీ తప్పితే మాకుండింది కోర్టులు, దాని తర్వాత రెవెన్యూ. ఈరోజు పేపర్లో ఉంది, మద్రాస్ హైకోర్టులో ఒకడు ఎమ్మెల్యే వేస్తే వాడిని డిస్మిస్ చేసినారు 2010లో. జడ్జిమెంట్ ఈరోజు వచ్చింది, 10లో జరిగితే జడ్జిమెంట్ ఈరోజు వచ్చింది. అంటే 10, 20, 26 జడ్జిమెంట్ వచ్చింది. ఎవరు సార్ సేవ్ చేసేది మాట్లాడటోళ్ళని? 94 కేసులు సార్ జైలు వచ్చిన. ఉంటే చేయండి. ఇది ఎన్ని పార్ట్స్? ఈ పార్టుకు, ఈ పార్టుకు, ఈ పార్టుకు, ఈ పార్టుకు, ఈ దానికి, దీనికి చేసి 96 కేసులు చేసినారు. ఏం కాదులేండి. ఆ ఎలక్షన్లు ఈసారికి వేరే. నేను ఎట్లా పోతున్నా నీ రీప్లేస్మెంట్కి ఎలక్షన్ టైంలో ఉండదలుచుకోలే. కార్యకర్తలు సరిగ్గా లేరు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర మంత్రిగా తెలంగాణకు చేసిన మేలేమిటో ప్రజలకు చెప్పారని డిమాండ్ చేశారు. మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు మానుకుని రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం అందిస్తున్న సహకారంపై స్పష్టతనివ్వాలని కోరారు. రేవంత్ ప్రభుత్వం కోరుతున్న సహకారానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజల ప్రయోజనాల కంటే రాజకీయ లాభాలపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని మండిపడ్డారు. మిమ్మల్ని ఎందుకంటే మీరు ఒక క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నారు. ఈరోజు మీరు పుట్టింది బీజేపీనే
చనిపోయేది బీజేపీలో అని మీరే అంటారు. పుట్టినప్పటి నుంచి మెట్టినప్పటికీ ఏదో ఒకటి చేయాలి కదా. ఒక సామాన్య కుటుంబం నుంచి మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఈ స్థాయికి తెచ్చిర్రు. మీరు ఏ పార్టీలో పుట్టిరు, ఏ పార్టీలో పోయేది అనేది సమాజానికి సంబంధం లేదు. మీరు ఏ పార్టీలో పుట్టినా, ఏ పార్టీలో పోయినా ఈ మధ్యన మీకు వచ్చే అధికారం ఇచ్చినటువంటి ప్రజల కోసం ఏం చేసిర్రు? ఈ తెలంగాణలో 10 సంవత్సరాలలో కేసీఆర్ దోచుకపోతుంటే ఢిల్లీలో కూర్చొని నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకుర్రు? మీ మీద ఏం ప్రెజర్ ఉంది? ఇవాళ మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ ఉందా, అడ్రస్ లేదా అనేది తెలంగాణ ప్రజలు చేసినటువంటి ఓటింగ్ వల్లనే ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు మీరు కూడా బీజేపీ పార్టీలో గతంలో బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఉండి మీరు ముఖ్యమంత్రి ఎందుకు కాలేదంటే ఇక్కడ ప్రజలకు మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఏదున్నా స్ట్రైట్గా చేయాలి పాలిటిక్స్, ప్రజల కోసం పోరాటం చేయాలి. ఇలా మేము అడిగేది ఏంది? ఒడ్లు ఏదైతే ఈరోజు 66 లక్షల ఎకరాలలో సాగు నడిచింది, అత్యధిక దిగుబడి వచ్చింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఒడ్లు, మొక్కజొన్నలు అన్ని ఏదైతే ఉత్పత్తి ఇక్కడ జరుగుతున్నటువంటి ఉత్పత్తిని ప్రభుత్వమే కొంటుంది కాబట్టి ప్రజల కోసము, రైతుల కోసము దాన్ని మీకు సహకరించమంటారు. రేవంత్ రెడ్డి గారు కాళ్ళల్లో కర్రలేయకండి, వీలైతే సహకరించండి. మెట్రో తర్వాత RRR, మూసి రిజర్వేషన్ లాంటి వాటికి సహకరించమని అడుగుతున్నారు. మీరు ఎక్కడ పుట్టిర్రు, ఎక్కడ చచ్చిపోతారు, ఏ పార్టీలా మిమ్మల్ని ఎవడు ఆపలేడు, ఎవడికంత ధైర్యం లేదు. ఈ విషయాలు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తలేడు. రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా మీకు ఏం చెప్తుందంటే, ఒక సెంట్రల్ మినిస్టర్గా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు కాబట్టి ఒక చిన్న యూత్ ఏముంది బీజేవైఎం నుంచి అంటే భారతీయ జనతా పార్టీలో యువ విభాగం నుంచి ఈ స్థాయికి వచ్చారు కాబట్టి మీరు ప్రజల కోసం మంచి చేయాలని కోరుకుంటున్నాం. దానికి సమాధానం చెప్పకుండా నన్ను ఆపేటోడే లేడు, నన్ను ఆపేంత ధైర్యం ఎవరికి లేదు, నేను అందరి లెక్క పార్టీలు మారలేదు, కాంగ్రెస్ పార్టీకి అడ్రస్సే లేదు, ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కాడు, ఈ పార్టీకి భవిష్యత్తు లేదు, ఇవన్నీ మీరు ఏమంటారు? మీరు రానున్న రోజులలో జాతకాలు చెప్పమంటలేము, జరిగేదాన్నే చెప్పమని కోరుకుంటున్నాం కిషన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. సాలూరులోని జూనియర్ కళాశాలలో శిక్షణ పొందుతున్న నూతన ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడిన ఆమె మెగా డిఎస్సి నియామక ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించామన్నారు. అర్హత, ప్రతిభ ఆధారంగానే ఉపాధ్యాయ పోస్టులు కేటాయించామని వివరించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఉత్తమ విద్యా ఫలితాలు సాధించేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఇంజనీరింగ్ చేసో, ఎంబీబీఎస్ చేసో, డిగ్రీ చేసో చేయాలి అంటే అవ్వదు. ఇంటర్ అయిన తర్వాత ఒకవేళ టీటీసీ చేసి ఉద్యోగం వచ్చేస్తే 19 ఏళ్ళకే వచ్చేస్తుంది నాకు తెలిసి. అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే 19 ఏళ్ళకి ఉద్యోగం వస్తుంది. డిఎస్సీ 2 సార్లు తీస్తారు, మీ అందరూ కూడా తెలుసు. మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారే డిఎస్సీని 1996 లో 2 సార్లు తీశారు ఒకేసారి. అలాగా దాదాపుగా ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే డిఎస్సీ తీయడం, ఎవరైతే నిజమైన అర్హులో వాళ్లకు మాత్రమే ఉద్యోగం ఇచ్చే ఏకైక ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ లో సుమారు 500 కిలోమీటర్ల మేర మ్యాజిక్ ట్రైన్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందని ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలోని సోమవరం గ్రామంలో ఏర్పాటు చేసిన పైలట్ ప్రాజెక్టును ఆయన పరిశీలించారు. భారీ వర్షాలు కురిసినా నీరు వేగంగా భూమిలోకి ఇంకిపోతుందని, దీంతో నీట మునిగే సమస్యలు తగ్గుతాయని స్థానికులు అధికారులకు వివరించారు. పరిసరాల్లో పరిశుభ్రత పెరుగుపడడంతో పాటు దోమల సమస్య కూడా తగ్గిందన్నారు. తక్కువ వ్యయంతో సమర్థవంతమైన ఫలితాలిస్తున్న ఈ నమూనాను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని నాగబాబు తెలిపారు. 16% ఆఫ్ ఒరిజినల్ సో ఒరిజినల్గా మామూలు డ్రైన్స్ అయ్యే కాస్ట్లో 16-15% అయిపోతుంది. సో వెరీ ఇంటెలిజెంట్ ఐడియా అది. అంటే ఒక నాయకుడు అనుకొని ఇలా చేయాలి అనుకుంటే ఆయనతో పాటు ప్రయాణించే స్టాఫ్ కూడా అంత ఎఫెక్టివ్గా పనిచేస్తారంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఈ ప్రాజెక్ట్ యొక్క పైలట్ ప్రాజెక్ట్ యొక్క ఎఫెక్ట్ చూసుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాదాపు ఒక 500 కిలోమీటర్స్ ఏరియాలో మ్యాజిక్ ట్రైన్ స్టార్ట్ చేస్తారు. 40 crores దీనికోసమే కేవలం. సో మ్యాక్సిమం ఏంటంటే మనకి ఇక్కడ జరిగే ఎఫెక్ట్ ఏమవుతుందంటే దీనివల్ల హాస్పిటల్కి వెళ్ళి పేషెంట్లు తగ్గుతారు. ఫస్ట్ జబ్బులు రావు కాబట్టి. సో అందరూ హెల్తీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. అండ్ మంచి వాటర్ గ్రౌండ్లోకి వెళ్తుంది, నీటి నిల్వ పెరుగుతుంది, అండర్ గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది.
సో నిజంగా అంటే ఒక నాయకుడు చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి పనులు జరుగుతాయి. వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్స్ మిల్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో టెక్స్టైల్స్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని, దాదాపు 75,000 మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. పరిశ్రమ విస్తరణ, పోటీతత్వం పెంపు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తాయని హామీ ఇచ్చారు. అసోసియేషన్ ప్రతినిధులు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా కృషి చేస్తామన్నారు. పెట్టుబడులు, ఉత్పత్తి, ఉపాధి అవకాశాల పెంపు కోసం ప్రభుత్వం, పరిశ్రమల మధ్య సమన్వయం అవసరమని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కూటమి ప్రభుత్వం రాకముందు వీళ్ళు కూడా బాగా ఇబ్బంది పడ్డారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి రావాల్సినటువంటి దాదాపు ఒక 500 కోట్ల రూపాయల సబ్సిడీస్ ఇచ్చారు. వీళ్ళల్లో ఇంకా కొన్ని ఉన్నాయి రిక్వైర్మెంట్స్. ఇవే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ లో కొన్ని కావాల్సినటువంటి ఉన్నాయి. టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఫండింగ్ కొంత డిలే ఉంది. అదేవిధంగా వీళ్ళు కొన్ని ప్రాసెసింగ్ సెంటర్స్ అడుగుతున్నారు వాల్యూ యాడెడ్ ఎండ్ ప్రొడక్ట్స్ చేయడానికి. ఒక కేంద్ర సహాయ మంత్రిగా నాకున్న స్థాయిలో మిగిలిన డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కాటన్ ఇండస్ట్రీ బాగా అభివృద్ధి చెందే విధంగా రైతులకి, అదేవిధంగా వ్యాపారులకి అందరికీ మంచిగా ఉండే విధంగా, ఉపాధి కలిగే విధంగా ఏ కార్యక్రమాలు చేయగలమో అవన్నీ కార్యక్రమాలు చేస్తానని సంపూర్ణ సహకారం అందిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో తిరుపతి భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు టీడీపీ నేత నరసింహ యాదవ్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన జూన్ 7న దామినేడు వద్ద ఈ సభ జరగనుందన్నారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తో పాటు కూటమి పార్టీల ముఖ్య నేతలు హాజరు కానున్నట్లు వెల్లడించారు. గత 2 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించే వేదికగా ఈ సభ నిలవనుందన్నారు. కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజల ముందుంచడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై కూడా నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నట్లు నరసింహ యాదవ్ తెలిపారు. దీనికి సంబంధించి రాయలసీమకు సంబంధించి ఒక 4 జిల్లాలలో ఎవరైతే ప్రభుత్వ పరంగా ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో, ఈ బహిరంగ సభలో పాల్గొనడం జరుగుతుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా, అదేవిధంగా అనంతపురం జిల్లా, కర్నూలు, అదేవిధంగా కడప జిల్లాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా ఈ బహిరంగ సభలో పాల్గొనడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత సంక్షేమ పదాలు ఏవైతే అందిస్తూ ఉన్నామో దానికి సంబంధించి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా 3 బహిరంగ సభలు నిర్వహణకు ఈ నెల 12, అదేవిధంగా 9, 12, 15వ తేదీ విశాఖపట్నం, 12వ తేదీ విజయవాడ, తిరుపతిలో మొట్టమొదటి బహిరంగ సభ 9వ తారీఖు ఉదయం 10:30 గంటలకు ఇక్కడ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒకసారి చూస్తే అనేక విధాలుగా కూడా ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఏవైతే ఎన్డీఏ కూటమి బంజారాహిల్స్ లోని కళింగ కల్చరల్ సెంటర్ లో నిర్వహిస్తున్న జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన 2026 ను సెలబ్రిటీ లైవ్ హోస్ట్ అనుకృతి శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించిన ఆమె చేనేతకారులతో మాట్లాడి వస్త్రాల తయారీ విధానం, ప్రత్యేకతలను తెలుసుకున్నారు. చేనేత ఉత్పత్తులకు ఇప్పటికీ ఆదరణ తగ్గలేదని, యువత కూడా హ్యాండ్లూమ్ వస్త్రాలను ప్రోత్సహిస్తున్నారన్నారు. చేనేత కార్మికులకు మరింత చేయూత అందించాలని ఆమె కోరారు. నిర్వాహకులు జయేష్ గుప్తా మాట్లాడుతూ, ఈ నెల 14 వరకు జరిగే ప్రదర్శనలో దేశంలోని 14 రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు, చేనేతకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారని తెలిపారు. ఓకే, కమ్ ఆన్ మేడం. ఓకే మేడం. थोड़ा जोर से बोलो. नमस्कारम हैदराबाद, मैं हूं आपकी अनुकृति शर्मा और पिछले 10 वर्षों से मुझे बतौर अभिनेत्री और बतौर मंच संचालिका मेरे काम को पर्दे पे और मंच पर सराहने के लिए आप सभी का बहुत बहुत धन्यवाद. आप सभी का मेरे दिल से अभिनंदन, आभार और आप सभी को आदर. रही बात नेशनल सिल्क एक्सपो की, हम सभी जानते हैं कि जब भारतीय संस्कृति की बात होती है
तो भारत की परंपरा के अनुसार जो साड़ी है वो हमारी पारंपरिक वेशभूषा है। और आप लोग देखते ही हैं कि जब भी हमारे फैमिलीज में, घर परिवारों में कोई भी फैमिली फंक्शन होता है या कोई शादी ब्याह या कोई तीज त्योहार, तो आज के दिन में भी हमारी जो महिलाएं हैं, जो लड़कियां हैं, वो साड़ियां ही पहनना प्रेफर करती हैं। क्योंकि कहीं ना कहीं हम सभी मानते हैं कि जो भारतीय लड़कियां हैं, भारतीय महिलाएं हैं, वो साड़ी में सबसे ज़्यादा खूबसूरत दिखती हैं। और इसी बात को ध्यान में रखते हुए हर वर्ष पूरे इंडिया में और हैदराबाद में खास तौर से इस नेशनल सिल्क एक्सपो का आयोजन किया जाता है। मैं बताना चाहूँगी कि ये बहुत ही भव्य आयोजन है, बहुत ही भव्य समारोह है, और सिर्फ संख्याओं की वजह से नहीं, क्योंकि अगर मैं संख्याओं की बात करूं तो यहाँ देश भर से తెలంగాణ ప్రయోజనాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టుకు ఆమోదమిస్తే బనకచర్లకు తాము ఒప్పుకుంటామని సీఎం చెప్పడం ఆశ్చర్యకరమన్నారు. రాష్ట్రానికి 700 టీఎంసీల నీటి వాటా వస్తుందని నిపుణులు చెప్తుంటే తనకు 90 టీఎంసీలు చాలని సీఎం చెప్పడం తెలంగాణ హక్కులను తగ్గించే ప్రయత్నమని విమర్శించారు. నీటి వనరుల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ముందుకు రావాలని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. 90 టీఎంసీలు మనవే, 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్, 45 టీఎంసీలు మన హక్కుగా రావాల్సిందే. అది ఆల్రెడీ 80లో పైన కర్ణాటకకు 14 అనుమతి ఇచ్చేసిండ్రు, 21 మహారాష్ట్రకు అనుమతి ఇచ్చేసిండ్రు. ఈ 45 మనకి ఇచ్చి తీరాల్సిందే. ఇన్ఫ్యాక్ట్ ఆ విషయం ఇప్పుడు ట్రిబ్యునల్ ముందు ఉంది. మొన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మన అడ్వకేట్లు వాదన వినిపిస్తుంటే బ్రిజేష్ గారు బెంచ్ మీద నుంచే అన్నాడు, ఆ 45 మీయే కదండి, నాగార్జున సాగర్ పైన ఉండే భూభాగం తెలంగాణదే కదండి, మీ పరివాహక ప్రాంతమే కదా, ఆ నీళ్లు మీయే కదా, దానికి మళ్ళీ ట్రిబ్యునల్కి ఎందుకు వచ్చిండ్రు అనేటువంటి కామెంట్ కూడా బ్రిజేష్ గారు చేశారు. సరే, అప్పటి కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారి పోరాటం వల్ల, కేసీఆర్ గారి ప్రయత్నం వల్ల ఇవాళ ఈ విషయాన్ని ట్రిబ్యునల్కు రెఫర్ చేసిండ్రు. మొత్తం రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కృష్ణా వాటర్ 811 పాతై, కొత్తగా బ్రిజేష్ గారు ఇచ్చినటువంటి 194, రెండు కలిపితే 1005 టీఎంసీలు. ఆ 1005ను రీడిస్ట్రిబ్యూట్ చేయండి, ఈ 45 కూడా తెలంగాణకి ఇచ్చే విషయాన్ని కూడా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందుకు పోయింది. 1005 ప్లస్ 45 అంటే 1050 టీఎంసీలను ఇప్పుడు ట్రిబ్యునల్ డిసైడ్ చేయబోతా ఉంది. అయితే ఇక్కడ మన నీళ్లు మనం తీసుకోవడానికి ఇంత స్పష్టంగా ఇవాళ ట్రిబ్యునల్ ముందు కూడా ఏమైంది, 1050 టీఎంసీలకు సంబంధించి 2 రాష్ట్రాల వాదనలు పూర్తయిపోయినాయి. ఏ నిమిషంలోనైనా, ఏ నెలలోనైనా ట్రిబ్యునల్ తీర్పు రాబోతా ఉంది. ఇవాళ అందరూ మేధావులు, నీటి రంగ నిపుణులు ఏం చెప్తున్నారు, ఈ 1050లో అధమంగా తెలంగాణకు 700 టీఎంసీలు వస్తాయి అనేటువంటి మాట రాష్ట్రం అందరూ కూడా చెప్తా ఉన్నారు, నిపుణులందరూ కూడా చెప్తా ఉన్నారు. 700 టీఎంసీలు మనకు వస్తుంటే ఈయన అంటాడు, మీరు ఎన్ఓసి ఇవ్వండి 90 టీఎంసీలకు, నేను ఇక మా గోదావరి నీళ్లు 139 టీఎంసీలు ఇడిచిపెట్టుకుంటా, సమ్మక్క సాగర్ 47 ఇడిచిపెట్టుకుంటా అంటే మొత్తం ఇటు కృష్ణకు నష్టం చేస్తుండు, అటు గోదావరికి నష్టం చేస్తుండు. ఇప్పుడు గోదావరి కృష్ణాలో కూడా ఏమవుతుంది, 90 టీఎంసీలు ఎన్ఓసి తెచ్చుకుంటే రేపు ఆంధ్రప్రదేశ్ పోయి ఈ 90 టీఎంసీలను ట్రిబ్యునల్ ముందు పెడితే నీకు వచ్చే 700 టీఎంసీలో 90 కట్టగావా? ఈ 90 నీకు హక్కుకు వచ్చేటియే, నీ 45 నీ మైనరే, ఈ 45 డైవర్షన్లో రావాల్సినవి. ఈ 90కి నువ్వు ఎన్ఓసి తీసుకుంటే రేపు కృష్ణా ట్రిబ్యునల్లో ఇంకో నెలకో, 2 నెలలకో, 3 నెలలకో వచ్చే అవార్డులో నీకు రావాల్సిన 68%. కృష్ణా నదిలో తెలంగాణ పరివాహక ప్రాంతం 68%. ఈ 1050లో 68% ప్రాతిపదికన, నీ అవసరాల ప్రాతిపదికన నీకు 700 టీఎంసీలు వస్తాయి. నువ్వు అనవసరంగా ఈ ఎన్ఓసి 90 తెచ్చుకుంటే ఏమవుతుంది, వచ్చే 700లో నీ 90 గాటపట్టు తీసుకోక నువ్వేదో సాధించినా అని గొప్పలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. రెండవ అంశం ఏమవుతుంది, ఇంక ఏం కిటుకు పెట్టింది తెలుసా, ఈ 47 ఇండియా కూటమి ఐక్యత కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీ తమపై చేసిన ఆరోపణలు నిరూపించాలని, లేకపోతే ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఏపీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం భాగస్వామి పార్టీలపై నిరాధార విమర్శలు చేయడం సరికాదన్నారు. కూటమిలో పరస్పర గౌరవం, నమ్మకం ఉండాలని,
అదే ఐక్యతకు బలమన్నారు. ప్రజల సమస్యలపై కలిసి పోరాడాల్సిన సమయంలో ఆరోపణలు చేయడం వల్ల ప్రతికూల సంకేతాలు వెళ్తాయని వ్యాఖ్యానించారు. Charging opposition parties. In Kerala, they charged CPIM that they are colluded with the BJP at the time of assembly elections. Now they are asking us to come and sit together along with them. What is the meaning? The common point between Congress and CPM is anti-BJP, anti-communal agenda. If you are charged on the same agenda against the CPIM, what is the meaning of this attending the meeting? So they must have to clarify, they have to agree whether they are serious about their charge, they must have to prove. Otherwise, they have to withdraw and apologize the people. Then only the India Black would united. As like in Tamil Nadu also, they immediately drift away from the front and without even knowledge of the DMK or other partners, they gone away, gone out. This type of attitudes in all the regional parties are very unsatisfactory. They are dissatisfied with the approach of the Congress. That is, so it is the responsibility of the Congress for the latest India Black developments. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.